Also it is like cold and other things. So our films have their unique because our culture is very unique and probably one of the oldest cultures we have. So that will definitely reflect in the way our arts come. So obviously it will reflect even in cinematography. Sir, Thank you. Thank you, sir. అన్ని బాహుబలి త్రిపుల ఇవన్నీ చేశారు కదా విఎఫ్ఎక్స్ మీకు ఎక్కువ బాగా రిలేటెడ్గా ఉంటుంది కదా ఇప్పుడు కొత్తగా వచ్చిందండి ఏ మీకు ఎంతవరకు AI is still in the growing stage, and definitely like future lo it will definitely like help us in telling our story in the best possible way. Prastutam aithe like I think like it is stepping into pre-production stages lo chala help avutundandi, and songs music side lo kuda chala help avutundi. So definitely it is a way to look forward to, and there is no escaping AI. సో ఏఐని మనం ఎలా అడాప్ట్ చేసుకుంటామో దాన్ని ఎలా యూజ్ చేసుకుంటాం అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. రాజమౌళి గారు మహేష్ బాబు సినిమాకి మీరు చేస్తున్నారు కదా, దానికి ఎలా ఉండబోతుంది? అది నేను చేయట్లేదండి. సింధులు గారు ఫ్యూచర్లో ఏ డెవలప్ అయితే విఎఫ్ఎక్స్కి దెబ్బడిపోయినట్టేనా అంటే ఎలా అంటే న్యూ టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు న్యూ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయండి. సో దాన్ని ఆ టెక్నాలజీని మనం ఎలా విఎఫ్ఎక్స్లో అడాప్ట్ చేసుకుంటాం అన్న దాన్ని బట్టి ఉంటుందండి. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఏఐ వచ్చింది కాబట్టి విఎఫ్ఎక్స్ వెళ్ళిపోద్దో లేదంటే ఆ ప్రోసెస్ వెళ్ళిపోద్దు అని కాదు. సో బేసికలీ ఏంటంటే యాజ్ టెక్నాలజీస్ ఇంప్రూవింగ్ దాన్ని మనం ఏ లెవెల్లో అడాప్ట్ చేసుకుంటాం మన ఫీల్డ్లోకి అన్నది ఇంపార్టెంట్ అండి. ద సూనర్ యూ అడాప్ట్ ద బెటర్ ఇట్ ఈస్ అండి. ఎందుకంటే అడాప్ట్ చేసుకోకుంటే ఫ్యూచర్ విల్ చేంజ్. సో అడాప్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అడాప్ట్ చేసుకొని విఎఫ్ఎక్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చాలా అది చెప్తానండి డెఫినెట్లీ. ప్రస్తుతం ఒకటి స్వయంభూ అని నిఖిల్ సినిమా చేస్తున్నానండి. ఇట్స్ అగైన్ విఎఫ్ఎక్స్ బేస్డ్ పీరియడ్ డ్రామా. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్. మీరు ఎంతవరకు పాన్ వరల్డ్ సినిమాలే చేశారు, చిన్న సినిమాలు చేయరా అసలు? ఎందుకు చేయనండి, చేశాను కానీ గోల్కొండ హై స్కూల్ అలాంటి అన్ని సినిమాలు చేస్తున్నాం అండి. బాహుబలి తర్వాత త్రిపుల డెఫినెట్లీ ఆపర్చునిటీ మంచి ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ అండి. రాజమౌళి గారితో దూరం కావడానికి కారణం ఏంటి సార్? అంటే అదేంటండి లైక్ ఇట్ ఈస్ యూ షుడ్ ఆస్క్ రాజమౌళి గారు అండి, బికాజ్ ఫైనలీ ఇట్ ఈస్ డైరెక్టర్స్ చాయిస్ దట్ ఈ వాంట్స్ టు వర్క్ విత్ విచ్ ఎవర్ టెక్నీషియన్. సో ప్రాబ్లీ ఈ సినిమాకి ఈ థాట్ లైక్ మేబీ న్యూ టెక్నీషియన్ వుడ్ డెఫినెట్లీ హెల్ప్ అని అంటే. సో దట్ ఈస్ ఈస్ కాల్ అండి. ఎందుకంటే ఆయనతో చేసిన మీరు మీ ఇద్దరు కాంబినేషన్ ప్రతిదీ బ్లాక్ బస్టర్ ఆస్కార్ లెవెల్లో ఉంది కాబట్టి సో నెక్స్ట్ కూడా ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు కొత్త అంటే అది కాదు, సి లైక్ డైరెక్టర్కి ఒక స్టోరీ చెప్పాలని ఉంటుందండి. సో ఆ స్టోరీని ఈ ఫీల్స్ దట్ ఒక ఈ టెక్నీషియన్ అయితే బాగుంటుందని ఇట్స్ ఈస్ కాల్. సో అది ప్రాబ్లీ ఈ ఫీల్స్ దట్ మేబీ వేరే వాళ్ళు అయితే బాగుంటుందని అన్నారు. సో దట్స్ ఈస్ కాల్ అండి. సింధులు గారు బయట ఉన్న టాక్ ఏంటంటే రాజమౌళి గారికి సింధులు గారికి సమ్ ప్రాబ్లమ్. అలా ఏం లేదండి, అలా ఏం లేదు. లైక్ వీఆర్ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. సో అండ్ ఒక్క సినిమా మధ్యలో కూడా చాలాసార్లు సినిమాలు చేయలేదండి. సో ఇట్ డజంట్ మీన్ దట్ వన్ ఫిల్మ్ చేయకపోతే రిలేషన్షిప్ ఏదో పాడే అందుకే చేయట్లేదు, అలా ఏం కాదండి. ఇట్స్ కాల్ లైక్ ఈ ఫెల్ట్ దట్ న్యూ పర్సన్ వుడ్ డెఫినెట్లీ బీ హెల్ప్ బెటర్ అని అనుకున్నాడు. సో ఇట్స్ కాల్ అండి. ఓవరాల్గా సినిమాటిక్ ఎంతవరకు ఉపయోగపడుతుందండి సినిమా ఇండస్ట్రీకి సినిమాటిక్ అనేది? డెఫినెట్లీ చాలా ఉపయోగపడుతుంది. ఎక్స్పోల్ అంటే ఇలాంటివి జరగాలంటే రెగ్యులర్, ఎందుకంటే ఇలాంటి ప్లేస్లో మీకు కొత్త ఎక్విప్మెంట్ చూసుకోవడానికి కానీ లైక్ కొత్త జనాలతో అంటే టెక్నీషియన్స్తో మాట్లాడడానికి ఆపర్చునిటీస్ కుదురుతాయండి. అండ్ ఇట్స్ అన్ ఆస్పిరేషన్. వచ్చిన తర్వాత ఓకే మనం కూడా ఇలా అవ్వచ్చు అని కొత్త వాళ్ళకి ఉంటుంది. సో ఇంతమంది వచ్చారంటే దర్ ఇస్ లాట్స్ ఆఫ్ స్కోప్ అండ్ లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో దీంట్లో చూస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ చాలా హెల్ప్ అవుతుందండి. విజయవాడ కానీ వైజాగ్ కానీ ఎక్కడ పెట్టినా పెట్టొచ్చండి, ఎక్కడ పెట్టినా. అంటే ఇట్స్ అంటే ఇండస్ట్రీ వెళ్తాయి కాదండి. బేసికలీ ఏంటంటే లైక్ ఆపర్చునిటీ ఎక్కడ ఉంటే అక్కడ అవసరం ఉంటుందండి. సో ఇలాంటిది పెట్టడానికి ట్రై చేయాలి అండ్ పీపుల్ విల్ కమ్ అండి. ఎందుకంటే లైక్ ఆంధ్రాలో కూడా దేర్ లాట్స్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ ఆస్పైరింగ్ టు బీ. సో ఇలాంటిది మేబీ హైదరాబాద్ రాలేకపోతే యాక్చువల్లీ ద ఎక్స్పో షుడ్ గో దేర్. సో అలా అయితే బాగుంటుందండి డెఫినెట్లీ.